లేదు కానీ తన కోసం కుమారుడుగా యేసు ప్రభు వచ్చాడు. నమ్మకంగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, సిలువ పడ్డాడు, రక్తం కాల్చాడు, 3వ దినాన తిరిగి లేచాడు, మళ్ళీ వస్తానని చెప్పాడు. ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్తాడు ఆ లోకానికి. ఎవరైతే నమ్మకలేదో మంచిగా లేరు పిల్లలు వాళ్ళందరూ ఖచ్చితంగా నరకం ఉంటారు. పిల్లలు నరకంలో ఒక అగ్ని ఆడదు, గుర్తు చాలా పిల్లలు నరకంలో వెళ్తారు. నరకంలో చచ్చిపోతుంది, ఎవరో కాపాడుతారు మనం. కాబట్టి ఏసే ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు నరకం నుంచి తప్పించుకోవడతారు పిల్లలు. అది మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో మనం ఉండాలి. అయితే మనం తండ్రిగా లేదంటే కుమారుడిగా పరిశుద్ధాత్మగా మనం ఏ విధంగా పిలిచిన దేవుడు మనకి